అక్టోబర్ 21న భారత్ జవాన్లు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లడాక్ జిల్లాలోని లేహ్ ప్రాంతంలో బందోబస్తులో ఉండగా అప్పుడు చైనా సైనికులు మన సిఆర్పిఎఫ్ సైనికుల మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేయడం వలన 11 మంది భారత జవాన్లు అంటే సిఆర్పిఎఫ్ జవాన్లు వీరమరణం పొందినారు. మంచు ప్రాంతంలో వారి మృతదేహాలను తీసుకుని రాలని పరిస్థితిలో జవానుల మృతదేహాలను అక్కడే ఖననం చేయడం జరిగింది. వారి త్యాగానికి గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న మనం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాము. ప్రపంచ నిద్రలో ఉంటే మనం మేల్కొని కాపాలు కాస్తూ ఎండ వాన పగలు రాత్రి అని ఏం తేడా లేకుండా శాంతి భద్రతలను మనం కాపాడుతున్నాం. మన కుటుంబంతో కలిసి జరుపుకునే పండుగలను సైతం త్యాగం చేసి ప్రజల ప్రాణాలు ఆస్తులని కాపాడడం మన ప్రథమ కర్తవ్యంగా బ్రతుకుతున్నాం. పోలీస్ జాబ్లో కష్టాలు సవాళ్ళతో పాటు అవమానాలు ఉంటాయి. కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అయినా మొక్కవని దీక్షతో నిరాశ నిస్పృహలకు లోని కాకుండా మేము ప్రతి క్షణం ప్రజల కోసం దేశ రక్షణ కోసం మా కర్తవ్యాన్ని నిర్వహిస్తాము. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర ఉన్నతాధికారులు, మన రాష్ట్ర డీజీపీ గారు అందరితో పోలీసులు శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వహించడం వలన మన రాష్ట్రంలో పెట్టుబడులకి కేంద్రంగా మారి దేశంలోనే పోలీస్ వ్యవస్థలకి మన తెలంగాణ పోలీస్ ఆదర్శవంతంగా నిలబడి ఉంది అని అది మన పేర్కొన్నాము. ఇప్పుడు అంటే గతంలో మనం చూస్తే యాంటీ నక్సలిజం ఆపరేషన్స్ ఉన్నా, కౌంటర్ టెర్రరిజం ఉన్నా, ఇప్పుడు ఈ మధ్యలో మన దగ్గర గ్రౌండ్స్ ఉంది, ఎస్ఐవి ఉంది, మంచి సిఐఎస్ఎల్స్ ఉన్నాయి. అది రాష్ట్రంలో టాప్ మోస్ట్ ఏజెన్సీస్గా మన వాళ్ళు పేరు తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో అంటే మన గ్రౌండ్స్ కానీ ఎస్ఐవి కానీ ఆ భూమిలో సేమ్ అదే ప్యాటర్న్లో చూస్తే వేరే రాష్ట్రంలో కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో C60 వాళ్ళు చేశారు. మధ్యప్రదేశ్ కానీ, ఒడిశా కానీ, ఛత్తీస్గఢ్ వేరే రాష్ట్రాలు కూడా మన తెలంగాణ మోడల్ ఫాలో చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ మధ్యలో అంటే కొత్తగా కొన్ని నెలలు స్టార్ట్ అయినాయి, అంటే అడ్వాన్స్ నెలలు అంటాం మనం. దానికి ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్స్. సో రాష్ట్రంలో సైబర్ క్రైమ్స్కి కంట్రోల్ చేయడంతో పాటు సైబర్ నేరగాలని వివిధ రాష్ట్రాల నుండి పట్టుకొని వచ్చి అరెస్ట్ చేయడం, మోసపోయిన అమౌంట్ని ఇప్పించడంలో మన తెలంగాణ పోలీస్ ఇప్పుడు టాప్ మోస్ట్ అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ సైబర్ క్రైమ్ బ్యూరో మన రాష్ట్రంలో ఉంది. ఈ సైబర్ క్రైమ్తో పాటు మనకు మీ అందరికీ ఐడియా ఉంది, ఈ మధ్యలో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి డ్రగ్స్ సంబంధించి. సో రాష్ట్ర యువత డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుతున్నాం మనం అందరూ. సో డ్రగ్స్ నేరస్తుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నాం. మన దగ్గర కూడా అంటే మన దగ్గర సెపరేట్ ఈగల్ వింగ్ తయారు చేయడం జరిగింది. అంటే స్టేట్ లెవెల్లో ఇంతకుముందు టీజీ నాగ్ ఉండే, ఇప్పుడు ఈగల్ పేరు మార్చడం జరిగింది. సో స్టేట్ లెవెల్లో కూడా అది చాలా చక్కగా పనిచేస్తున్నారు. వాళ్ళతో పాటు మన జిల్లా స్థాయిలో మనం చూస్తే మన దగ్గర లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు ఉన్నారు, సిసిఎస్ వాళ్ళు ఉన్నారు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రజల సహాయంతో ఈ డ్రగ్స్ ప్రాబ్లంకి మనం కంట్రోల్ చేస్తున్నాం. సో దాంట్లో కూడా పోలీస్ వారిది రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇప్పుడు ఈ తెలంగాణ అంటే రాష్ట్ర లెవెల్లో చూస్తే అంటే తెలంగాణ పోలీస్ చాలా బాగా పనిచేస్తున్నారు. బట్ తెలంగాణ పోలీసులో మహబాద్ జిల్లా కూడా మహబాద్ జిల్లా పోలీసు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. మీ అందరికీ ఐడియా ఉంది, గత 2 సంవత్సరం నుంచి మహబాద్ జిల్లాలో ఏం ఇష్యూ వచ్చినా పోలీసు వాళ్ళు చాలా చక్కగా పనిచేశారు. సో మహబాద్ జిల్లా ప్రజలకు కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మహబాద్ పోలీస్ ముందుకు ఉంటుండి అనడంలో ఎలాంటి సంకోచాలు లేవు. గత సంవత్సరం అతి భారీ వర్షాల వల్ల వచ్చిన వరదల సమయంలో మేము ముందుండి ప్రజలకు భరోసా కల్పించాము. మీ అందరికీ ఐడియా ఉంది, గత 2 నెలల క్రితం నుంచి
కొన్ని ఇష్యూస్ మన జిల్లాలో జరిగినాయి. దాంట్లో స్పెసిఫిక్గా చూస్తే ఈ యూరియా పంపిణీ కార్యక్రమాలు కొన్ని ఇష్యూస్ జరిగినాయి. సో అప్పుడు కూడా పోలీస్ వారు అంటే మొత్తం జిల్లా పోలీస్ హోంగార్డ్ నుంచి ఎస్పీ వరకు ప్రతి ఒక్కరు డే నైట్ ప్రజల కోసం, రైతుల అన్నం కోసం పనిచేశారు. వాళ్ళకి ఒక భరోసా కల్పించడంతో పాటు ఈ మొత్తం యూరియా పంపిణీ కార్యక్రమం ఒక ప్రశాంతమైన వాతావరణంలో, ఒక పీస్ఫుల్ వాతావరణంలో, ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఫేర్గా, ట్రాన్స్పరెంట్ మేనర్గా కంప్లీట్ యూరియా పంపిణీ ప్రోగ్రామ్ నిర్వహణ జరిగింది. గత 2 సంవత్సరాలుగా మైబాద్ పోలీస్ సేవలకి రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు రావడం మా విధి నిర్వహణకి గౌరవంగా భావిస్తున్నాం. అతి సామాన్యుడి నుండి మహానేతల వరకు, అంటే ఎవరైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ కాస్ట్, క్లాస్, స్టేటస్, ప్రతి ఒక్కరు మా కోసం సేమే. సో ప్రతి ఒక్కరికి భద్రత కల్పాలి, వాళ్ళకి సేవ ఇవ్వాలి, వాళ్ళకి ఏం ఇష్యూ వచ్చినా 100% వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వాలి. అదే టార్గెట్తో మహబూబాబాద్ జిల్లా పోలీస్ డే నైట్ పనిచేస్తున్నాం. సో ఈ మొత్తం యాక్టివిటీలో అంటే ఎస్పీ ఒక సింబాల్గా ఉంటున్నారు. బట్ హోంగార్డ్ నుంచి ప్రతి ఆఫీసర్, అంటే ఏ ఆఫీసర్ ఉన్నా, అంటే హోంగార్డ్ ఆఫీసర్, కానిస్టేబుల్ ఆఫీసర్, ప్రతి ఒక్కరు ఇక్కడ డే నైట్ పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చేస్తున్నాను. మీరు ప్రతి ఒక్కరు చాలా బాగా పనిచేశారు, కష్టపడి పనిచేశారు. కాబట్టి మన జిల్లాకి మంచి పేరు వచ్చింది. సేమ్ ఇదే టెంపో మీరు ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తారు అదే అనుకొని నేను మీ అందరికీ మళ్ళీ ఒకసారి కంప్లైంట్ ఆల్ ఆఫ్ యూ. విధి నిర్వహణలో మరణించిన సైనికులు, పోలీస్ మిత్రులని స్మరిస్తూ మరియు వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. ఇంకొకటి మీ అందరికీ ఐడియా ఉంది, కొన్ని రోజుల క్రితం అంటే తెలంగాణ సంబంధించి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఒక కానిస్టేబుల్ ఆయన విధి నిర్వహణప్పుడు ఆయన ప్రాణం కోల్పోయింది. సో మన పని చేసిన టైంలో అన్ని ప్రికాషన్స్ 100% తీసుకోవాలి. మీకు ఏం చిన్న ఇన్సిడెంట్ జరిగినా సిస్టమ్ మీతో పాటు 100% ఉంటుంది. అది భరోసా మీ అందరికీ నేను ఇస్తూ మహబూబాబాద్ జిల్లా ప్రజలకి నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు పోలీస్ వారు 100% డే నైట్ 24/7 ఏం ఇష్యూ ఉన్నా కూడా 100% మీతో పాటు 100% ఉంటారు. బట్ మీరు కూడా వాళ్ళకి ఒక రెస్పెక్ట్, ఒక డిగ్నిఫైడ్ వేలో మీరు ట్రీట్ చేయండి. అది ఒకటే నా తరపున విజ్ఞప్తి చేసి నేను ముగిస్తున్నా. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.